హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ మంచి బ్లాగ్ అన్నది నేను చేస్తున్నాను ఈరోజు. చాలామంది గెస్ట్లు ఉన్నారనమాట. అందరూ ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు ఎవరి ప్లేసులు కాలు. సో అస్సలు టైం దొరకలేదు అనమాట వ్లాగ్స్ చేయడానికి, వీడియోస్ చేయడానికి. అండ్ యూట్యూబ్ అన్నది చాలామంది ఫ్యామిలీస్ని బ్రేక్ కూడా చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే దట్ గ్లామ్ కపుల్ అని ఒకళ్ళు ఉండేవాళ్ళు తెలుసా, వాళ్ళ లైఫ్ లైక్ సో రోజీగా అనిపించేది. వాళ్ళు ఇప్పుడు డైవర్స్ తీసుకుంటున్నారంట. సో కోమల్ వాళ్ళు చాలామంది ఈ మధ్య నేను చూశాను. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత నాకేమర్థమైంది అంటే, సో యూట్యూబ్ కెన్ బ్రేక్ ఎ ఫ్యామిలీ అనమాట. అంటే ఒకే ఛానల్ నుంచి ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ మనకి మన లిమిట్స్లో ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు ఫ్యామిలీ వ్లాగ్స్, తర్వాత గెస్ట్లు వచ్చిన వ్లాగ్స్ అన్నవి చాలా చాలా వ్యూస్ని తెస్తాయి, చాలా మంచి సబ్స్క్రైబర్ కౌంట్లను కూడా తెస్తాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ అండి. ఎందుకు అంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ ఫేస్ మీద కెమెరా పెట్టి వీడియోలు తీసాము అంటే అది మన రిలేషన్ని చాలా పాడు చేస్తుంది అనమాట. సో ఇట్స్ ఏ స్మాల్ అడ్వైస్. యూట్యూబ్ చేస్తున్నారు కదా అని చెప్పి ఫ్యామిలీని కేర్ చేయకుండా వదలొద్దు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్సో. యూట్యూబ్ ఈజ్ టెంపరీ, ఎనీథింగ్ ఈజ్ టెంపరీ, బట్ ఫ్యామిలీ ఈజ్ పర్మనెంట్. ఈరోజు బ్లాగ్ ఈ విషయం మీతో షేర్ చేస్తూ చెప్పాలనిపించింది, అందుకే చేసా. అండ్ ఈరోజు బ్లాగ్ విషయానికి వచ్చేస్తే, మనము ఎవ్రీథింగ్ ఒక సెట్లోకి తేవాల్సింది, ఒక ట్రాక్లోకి తేవాల్సిన టైం వచ్చింది. పాస్ట్ 3 మంత్స్ నుంచి ఫస్ట్ ఎగ్జామ్స్, తర్వాత సమ్మర్ హాలిడేస్ అంతా పిల్లల మీదే కాన్సన్ట్రేషన్. పిల్లలు, చదువు, సెలవులు, వీటి మీదే కాన్సన్ట్రేషన్ అయిపోయింది. నాకు ఇంటి మీద అండ్ మన మీద శ్రద్ధ బాగా తగ్గింది అనిపించింది. అండ్ ఎలాగా ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయిపోతున్నాయి కాబట్టి మన లైఫ్ని ఒక ట్రాక్లోకి తేడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అనమాట. అండ్ ఎనీవే, నాకు నా బర్త్డేకి ఒక నెలన్నర ముందు సూపర్ మోటివేషన్ వచ్చేస్తుంది అనమాట. అన్నీ చేసేయాలి, చాలా బాగా చేసేయాలి అని చెప్పి. సో అలా ఉంది, నడుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అస్సలు రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టకపోయినా లాస్ట్ 2 to 3 months నుంచి నా బ్లాగ్స్ చూసేవాళ్ళు ఉన్నారు అన్న ఒక పాయింట్ ఏదైతే ఉందో అది నా మనసుకి చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా చెప్పలేను అనమాట. చెప్తే ఇంకా అందరూ అంటున్నారు మీరు చెప్తారు కానీ పెట్టరక్క అనేసి. సో అలా లేదు. నేను మీకు తెలుసు కదా, నేను ముందు నుంచే ఐఎమ్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్ అనమాట. అండ్ ఈరోజు బ్లాగ్లో ఏమేమి చేస్తున్నామంటే, మనం ఫస్ట్ మీల్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. మీల్ ప్రిపరేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏం తినాలి, ఏం చేయాలి, ఏం వండాలి అన్న ఆలోచన ఎక్కువ టైం తినేస్తుంది. సో కొంచెం మీల్ ప్రిపరేషన్ చేసుకున్నాకండి మన బుర్రకి చాలా ఛాన్స్ వస్తుంది. దెన్ యూ కెన్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను దోశ బ్యాటర్ కోసం దోశ బ్యాటర్ నానబెట్టేస్తున్నాను. నేను దోశ బ్యాటర్కి 1:3లో నానబెట్టుకుంటాను అనమాట. అంటే ఒక మినపప్పుకి 3 బియ్యం, 1 స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకుంటా. వీటిని పక్కన పెట్టేద్దాం. ఇవి ఒక 6 hours 7 hours అలా నానాలన్నమాట. తర్వాత నేను చూస్తున్నాను మినపప్పు అయిపోయింది. నేను ఇడ్లీ కూడా చేసేద్దాం అనుకున్నా, బట్ మినపప్పు అయిపోయిందని ఎత్తుకుతున్నాను అనమాట. మినపప్పు ఉందా అని చెప్పి. అండ్ ఉంది, నాకు దొరికేసింది. దాని తర్వాత నేను వచ్చేసి ఇడ్లీ కోసం కూడా నానబెట్టేసుకుంటాను. దాని తర్వాత కాలాచనా ఉంటుంది కదా, మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో అన్నిటిలోని ఈవినింగ్ ప్రసాదంగా పెడతారు కదా, కొమ్ము శనగలు. కొమ్ము శనగలు కూడా నానబెట్టుకుంటున్నాను. తర్వాత స్ప్రౌట్స్ కూడా చేస్తున్నాను. సో ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, స్నాక్స్ ఏం తినాలి, ఆకలి వేస్తుంది మమ్మీ అన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడానికి మన దగ్గర ఉంటాయన్నమాట సామాన్లు. మీరేమంటారు?
అండ్ దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పని ఒకటి ఉందండి. అది ఏంటి అంటే పుస్తకాలకు అట్టలేయడం. చాలామంది పిల్లలు సెలవుల తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు. సో వాళ్ళ పనులన్నవి అయిపోయాయి అనమాట. బట్ నా పిల్లలైతే వెళ్ళలేదు స్కూల్కి. లైక్ వీళ్ళ పాత స్కూలే 31st వరకు ఉంది. తర్వాత ఒక 1 వీక్ అలాగే వెళ్ళడానికి ఉంది. సో అవన్నీ అవ్వలేదని చెప్పి పిల్లలు వెళ్ళలేదు. సో వాటన్నిటికీ అట్టలేయడం అన్నది ఈరోజు నా పని. అసలు ఇప్పటి నుంచి ఇది అనుకుంటున్నాను తెలుసా, లైక్ కంప్లీట్ చేయాలి అనేసి లాస్ట్ మినిట్ వచ్చే వరకు కూడా అలాగ రేపు అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ టు డూ లిస్ట్లో రాసుకున్నాను అనమాట. ఈరోజు ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి అని చెప్పి అదే నేను ఫటాఫట్ చేస్తున్నాను. ఎవరి మీదైనా డిపెండ్ అవ్వడం కన్నా మనకి మనం చేసుకోవడంలో ఉన్నంత ఉత్తమం మరొకటి లేదు. నేను మా ఆయనకి చెప్తున్నాను అనమాట, వేయండి అనేసి. లాస్ట్ ఐ థింక్ వైజాగ్ నుంచి వచ్చి 20 రోజులు అంత అవుతుంది. అప్పటి నుంచి చెప్తున్నా, వేయట్లేదు కాబట్టి నాకు ఒళ్ళు మండి నేను కుదేసుకున్నాను అనమాట. ఫటాఫట్ సగం వేసాను, మిగతా సగం మా ఆయన వేసారు అనుకోండి. జస్ట్ చెప్తున్నాను. ఇదంతా వేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 గంట పట్టింది. ఒక రకమైన నీరసం వచ్చిందనమాట. ఐ టుక్ ఏ 15 minutes పవర్ న్యాప్. దాని తర్వాత కొంచెం మా ఇంటి దగ్గర డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి కొంచెం సామాన్లు అన్నవి తీసుకొచ్చాను. లైక్ కాకర, దాని తర్వాత వచ్చేసి కొబ్బరి ఉండలు, తర్వాత గోంగూర. ఈ ఆన్లైన్లోని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎప్పటి నుంచి తెప్పించుకుంటున్నా అప్పటి నుంచి ఆకుకూరలు తినడం అన్నది చాలా తగ్గిపోయిందని నాకు అనిపించింది. ఇంతకుముందు వెళ్ళినప్పుడల్లా ఒక 5-6 రకాల ఆకుకూరలు తెచ్చుకొని, లైక్ చుక్కకూర, మెంతి కూర ఇవన్నీ తెచ్చుకుని చాలా చేసుకుని తినేవాళ్ళం అనమాట. ఆకుకూరలు పప్పులు, ఆకుకూర ఇగురు ఇవన్నీ. ఈ ఆన్లైన్లో అయిపోయిన తర్వాత ఆకుకూరలు అక్కడేమో 20 రూపాయలు 30 రూపాయలు అని ఉంటుంది. ఫ్రెష్గా వస్తుందో లేదో తెలియదు అని చెప్పి చాలా తగ్గిపోయింది. సో మా ఇంటి దగ్గర ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి కొంచెం గోంగూర, కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. దాని తర్వాత నేను ఫ్రైమ్స్ కొనుక్కున్నాను నా కోసం. ఫ్రైమ్స్ గుర్తుందా, గాజువాకలో థియేటర్స్లోని ఫ్రైమ్సే దొరుకుతాయి. సో అవి తిన్నప్పుడల్లా ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, ఎందుకంటే ఇంట్లోని ఆ చెత్త ఏదైతే ఉంటుందో అది ఉండదు కదా. ఇంట్లో అన్నీ మంచి నూనెలో మంచి కారంతో మంచి ఉప్పుతో మనకు మిక్స్ చేస్తాం, అదంత టేస్టీ ఉండదు అనమాట. బట్ వాళ్ళు చేసేదైతే చాలా టేస్టీ ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. దాని తర్వాత ఇడ్లీ కోసం వచ్చేసి నానబెట్టేసుకుంటున్నా. ఈలోపు బ్లాగ్ స్టార్టింగ్లో నానబెట్టుకున్న మినపప్పుని నేను గ్రైండ్ చేసేసుకుని తెచ్చేసుకున్నాను. దాని తర్వాత మన ఇది ఉంది కదా, ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను కదా, వాటిని కూడా ఇందులో మిక్స్ చేసి వీటిని పక్కన పెట్టేస్తాను. అప్పుడు అది ఫర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డేకి మంచిగా ఇడ్లీలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈ నూకలో నుండి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసి దీన్ని ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. ఈ మధ్య నేను ఇంట్లో ఇడ్లీ ఎక్కువ చేస్తున్నాను అనమాట. దానికి మెయిన్ రీజన్ సాహిల్ కొంచెం తినడానికి ఇష్టపడుతున్నాడు, అందుకోసమే చేయాల్సి వస్తుంది. అది అయిపోయింది, దాన్ని పక్కన పెట్టాను. ఈలోపు ఈ కొమ్ము శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము ఉడకపెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. సో మనకి ఈవినింగ్ స్నాక్ తాలింపు పెట్టుకుని తినాలనుకున్నా, కూర చేసుకొని తినాలనుకున్నా సో ఈజీ. ఈ చనా చోలే ఇవన్నీ మన హెల్త్కి చాలా మంచిది. అందరూ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అని అదని ఇదని తింటున్నారు. దీస్ ఆర్ రియల్ ప్రోటీన్ అనమాట. సో దీంట్లో కార్బ్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది న్యాచురల్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఎవరండి ప్రోటీన్ పౌడర్లో అన్నీ తినేవాళ్ళు? ఎవ్వరు తినేవాళ్ళు కాదు. బట్ అందరూ బఠానీలు కానీ, వేపిన శనగపప్పు, దాని తర్వాత ఇవన్నీ మనం తింటూ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రోటీన్ తక్కువ అని ఏం అనిపించేది కాదు. సో మెల్లిమెల్లిగా మంచి చీజ్లన్నీ నేను నా లైఫ్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నా. సో అదనమాట. వీటిని కుక్కర్లో ఫస్ట్ ఒక పెద్ద విజిల్ పెట్టుకుని దాని తర్వాత ఒక 10 minutes స్లో ఫ్లేమ్లో ఉంచేసుకుంటాను అనమాట. సో మంచిగా కుక్ అయిపోతుంది అండ్ కుషాల్కి చాలా నచ్చుతుంది అనమాట. దీన్ని ఇలా పెట్టేసుకుని మీరే చేసుకుంటారు ఈ కొమ్ము శనగలు. నాకు ఇది నోట్లో పెట్టగానే మనకి ఈవినింగ్ పూటలు దేవుడి దగ్గర ప్రసాదం ఇస్తారు కదా చిన్న ఆకులని, అదే అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత నా పనులు అక్కడితో అయిపోలేదు, నేనేమి హ్యాపీగా పడుకోపోలేదన్నమాట. జస్ట్ దాని తర్వాత మళ్ళీ డిన్నర్ కోసం పులావ్ చేశాను. ఇంకా షూట్ చేయలేదు, కెమెరాలో బ్యాటరీ కూడా లేదు, సో నేను షూట్ చేయలేదు. బట్ పులావ్ చూపిస్తాను నేను మీకు. మన కొమ్ము శనగలు ఏవైతే ఉన్నాయో కుక్ అయిపోయి తర్వాత వాటిని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేస్తాను అండ్ మంచిగా కుక్ అయ్యాయి అనమాట. సో వీటిని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మాత్రం చాలా మంచిది. మీరు చాలామంది అంటూ ఉంటారు ఫ్రిడ్జ్లో ఎందుకు ప్రతిదీ పెడతారు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అనేసి. ఎస్, అఫ్కోర్స్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా మంచిది. బయట నుంచి తినే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం అనేది ఇంకొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే
ప్రతిదీ మనము ఇలా 100% బాగా చేయాలి అనుకుంటే అదేమైపోతుందంటే అస్సలు చేయట్లేదు. జస్ట్ 50%తో బాగా చేయని అని ఫీలింగ్ అనమాట. సో వీటిని కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకు పెట్టానో నాకు కూడా గుర్తులేదు. ఐ థింక్ నార్మల్ ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదనుకుంటా, అందుకోసం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. దాని తర్వాత ఈ మిల్ మేకర్ పులావ్ చేశానండి. సో ఇట్స్ సో యమ్మీ అనమాట. ఇది నా ఒథెంటిక్ పులావ్, సూపర్ సింపుల్, చాలా చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయే పులావ్ అనమాట. దీంట్లో నేను ఆనియన్, కార్న్, మిల్ మేకర్ యాడ్ చేశాను అంతే, ఇంకేం వెజిటేబుల్స్ యాడ్ చేయలే. ఇంట్లో క్యారెట్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను కదా, ఇంకా నా బాడీలో అస్సలు ఓపిక అన్నది 0%కి వచ్చింది. ఇంకెక్కువ చేశానంటే అందరి మీద కోపం వచ్చేస్తుంది అని చెప్పి బోల్డన్ని జీడిపప్పులు అన్నీ వేసి చేస్తా. దాని తర్వాత సలాడ్ కూడా చేశాను. సో ఎలా అనిపించింది ఈరోజు బ్లాగ్ అన్నది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా బోల్డ్ అని మంచి మంచి మోటివేటింగ్ బ్లాగ్స్ అన్నవి మీ అందరి కోసం నేను షూట్ చేస్తున్నాను. నేను మోటివేటింగ్గా ఉన్నప్పుడే కదా మీకు షూట్ చేయాలనిపిస్తుంది. మొన్న ఒక కోట్ చదివాను అనమాట. అదేంటంటే మన లైఫ్లో మెయిన్ క్యారెక్టర్ అయినప్పుడు, ఒక సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎప్పుడు కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే ఎవరికైనా సినిమా చూడాలనిపిస్తుందా? అనిపించదు కదా. అలాగే వీఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఫర్ అవర్ లైఫ్. సో యూ గాట్ మై పాయింట్ కదా. మీకు అర్థమైంది. నేను ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్, ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఆ రోజు మార్నింగ్ ఏదో అర్జెంట్ పనితో నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ డే మొత్తం ఆ పనిలోనే అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా చల్లగా అయిపోయింది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ క్లైమేట్ అయిపోయింది. చల్లగా గాలి తగులుతుంటే బాగా అనిపించింది. అండ్ నేను స్పెషల్గా ఈరోజు ఏం చేశానంటే జిన్ చేశాను అనమాట. అదే మనకి ప్యాకెట్లో దొరుకుతుంది కదా, ఒక పాల ప్యాకెట్ తీసుకుంటాం, దాంట్లోని జిన్ పౌడర్, పంచదార మిక్స్ చేసేస్తాం, దాని తర్వాత కుక్కర్లో స్టీమ్కి పెట్టేస్తాం అనమాట. ఓ మై గాడ్, ఇది సాహిల్కి చాలా ఇష్టం. సో హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఐ వాంట్ టు క్రియేట్ గుడ్ మెమొరీస్ విత్ దెమ్ అనమాట. వాళ్ళకేం గుడ్ బ్యాడ్ అని వాళ్ళకేం తెలీదు, బట్ పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మమ్మీ ఇది చేసింది, మమ్మీ అది చేసింది అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే తొక్కలే అన్నట్టు ఓవరాక్షన్ చేస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అలా అనుకున్నాను అనమాట. ఒక్కొక్క రోజు ఎక్కువ మంచిగా ఉండిపోతారు పిల్లలు, ఒక్కొక్క రోజు ఎక్కువ అల్లరి, ఒక్కొక్క రోజు ఎక్కువ జిద్ది. అండ్ మనం గుర్తు చేసుకోనమాట, వాళ్ళకి కూడా బుర్ర ఉంది, వాళ్ళకి కూడా హార్మోన్స్ ఉన్నాయి, అవి కూడా హిట్ చేస్తాయి. సో నీ హార్మోన్సే కాదు, వాళ్ళ హార్మోన్స్ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోద్ది పీస్ అన్నది, అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుంది. బట్ నాకు వేడివేడిగా తినడం అంటేనే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకోసం ఇది నా కోసం ఫస్ట్ నేను తీసుకున్న. పిల్లలిద్దరూ కొంచెం చల్లగా అయిన తర్వాత తింటామన్నారు. సో వాళ్ళకి నేను చల్లగా అయిన తర్వాత ఇస్తాను. ఓ సో యమ్మీ యమ్మీ. సిగ్నోరా వేరేది చాపర్ ఒకటి కొన్నాను. ఇది మన అందరింట్లో ఉండేది, బట్ నాకు ఆ చాపర్ ఇష్టం లేదు. గ్రీన్ కలర్లో వస్తుంది. ఒక 5-7 ఎక్స్టెన్షన్స్ వస్తాయి. లైక్ గీరేసుకోవచ్చు, కోరేసుకోవచ్చు, ముక్కలు, చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు అన్నీ వచ్చేస్తాయి. అది నాకు ఇష్టం లేదనమాట. ఇంట్లో ప్లేసే లేదు, ఎక్కడ పెట్టాలి అవన్నీ అని చెప్పి ఈ చాపర్ కొన్నాను. ఇది అరౌండ్ నాకు 500-600 పడింది. బ్లేడ్స్ అంత షార్ప్గా లేవు, బట్ ఓకే అన్నాయి. అంటే వాడగా ఇంకా బాగా అవుతుందేమో చూడాలి. మీకు తెలుసు కదా, నా హౌస్ హెల్ప్ నాకు వెజిటేబుల్స్ కటింగ్లో కూడా హెల్ప్ చేస్తారు, రోటీ చేయడంలో కూడా చేస్తారు. కానీ ఇప్పుడు రోటీకి వెజిటేబుల్ కటింగ్కి ఇప్పుడు నేను వద్దని చెప్పాను అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏం లేదు, నాకు నచ్చినట్టుగా కట్ చేసుకోవాలి, నాకు నచ్చినట్టుగా షేప్స్ అన్నీ నాకు నచ్చినట్టుగా కావాలి అనేసి వాళ్ళకి చెప్తే ఏంటంటే ఒక సేమ్ ప్యాటర్న్లోనే అన్నీ కట్ చేసేస్తారు. ఇప్పుడు దొండకాయలు అంటే అన్నీ ఒకలా కట్ చేస్తారు, బట్ నాకు దొండకాయ పులుసుకి ఫుల్ దొండకాయలు కావాలి, వేపుడికి చిన్న చిన్న ముక్కలు కావాలి, దాని తర్వాత
క్రిస్పీ బెండి చేయాలంటే ఒకలా కావాలి, అన్ని పనులు అలా చేస్తారు చెప్పండి. సో అవి వద్దని చెప్తాను అనమాట. నాకు నేనే చేసుకుంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్. అండ్ ఇప్పుడు నేను కొంచెం ఆలు పరాటా, ఈ పరాటా, ఆ పరాటా కూడా చేయొచ్చు. దాంట్లో ఇంకొక మెయిన్ రీజన్, ఇంకొకటి వద్దనేయడానికి కారణం ఏంటంటే, సాహిల్కి పప్పు తిండు కదా, సాహిల్ వాడి హెల్త్కి అసలు మంచిది కాదు. సో మనం చపాతీ చేసామంటే ఏంటంటే, నేను ఆ పప్పుతోనే చపాతీ కలుపుతానమాట. పప్పుతో, పెసరపప్పుతో, కందిపప్పుతో, వాటితో నేను ఆ చపాతీ పిండి అన్నది కలిపిస్తాను. అప్పుడు వాడు ఒక్క రొట్టి తిన్నా కూడా వాడి కడుపుకి కొద్దిగా కొంచెం దాల్ వెళ్తుంది అని నా ఫీలింగ్ అనమాట. సో మరి కావాలంటే ఆకుకూరలు కూడా చాలా వరకు వాడు తిండు. సో తోటకూర పరాటా, బీట్రూట్ పరాటా, క్యారెట్ పరాటా, ఇలా మనం కొంచెం చీటింగ్ చేసి పిల్లలకి తినిపించేయచ్చు అని నా ఫీలింగ్ అనమాట. అందుకే తనకు వద్దని చెప్పాను. తను ఫీల్ అయింది కొంచెం. బట్ ఏం చేస్తాం చెప్పండి, అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండరు. ఎవరో ఒకరు గ్యారంటీగా సాడ్ అవుతారు. ఎవరు అన్నది హూ నోస్. సో ఏదైనా ఐరన్ పెన్నంలో ఎప్పుడైనా మీరు ఏదైనా కుక్ చేయాలన్నప్పుడు జస్ట్ కొద్దిగా వాటర్ చిలకరించి చూడాలి. అవి మంచిగా ఫట్ 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 అనే సౌండ్ వచ్చాయంటే అప్పుడు మీరు వేసుకుంటే మన దోశ, ఊతప్పం ఏదైనా కూడా ఎరగకుండా ఉంటుంది. లైక్ నీట్గా నాన్ స్టిక్లా వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత నేను ఒక ప్రాపర్ మోటివేటింగ్గా అనిపించే వ్లాగ్ ఒకటి షూట్ చేశాను అన్నట్టు నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎడిట్ చేస్తున్నాడు చాలా బాగా అనిపించింది. ఈ వ్లాగ్లో యూజ్ చేసిన వాటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లైక్ ఈ పెన్నం కానీ, చాపర్ కానీ, ఏవేవి నా దగ్గర ఉంటాయి వాటిది లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే చూడండి. దాంతోపాటుగా నేను స్ప్రౌట్స్ కూడా చేస్తాను. ఎవ్రీడే మనకంట స్ప్రౌట్స్ అంట వీక్ ఒక్కసారి అలా తింటే ఏంటి దాని వాల్యూ ఏమంటుందంట, ఎవ్రీడే ఒక గుప్పెడ తింటే మనకి చాలా చాలా మంచిదంట. సో మొన్న రాత్రి నానబెట్టా, నిన్న మార్నింగ్ వచ్చేసి నేను ఈ క్లాత్లో కట్టాను. ఇది ఒక నా కాటన్ చున్నీ. నేను ఎప్పుడు ఆ చున్నీని వాడలేదు. వాటిని కట్ చేసి వీటిలన్నిటికీ యూస్ చేస్తున్నాను. లైక్ స్ప్రౌట్స్ చేయడానికి. దాని తర్వాత మన బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగినప్పుడు కూడా జల్లీల్లో చేస్తే అసలు బాగా అవ్వదు. సో అది కూడా ఒక క్లాత్లోనే చేయాలి. మల్మల్ కప్పుడు అంటాం కదా, పన్నీర్ చేసినప్పుడు యూస్ చేసే ఆ క్లాత్ కోసం ఎత్తుకాను. కానీ ఎంత కాస్ట్లీ చెప్తున్నారు ఆన్లైన్లో. సో ఏమక్కర్లేదు, ఒక కాటన్ దుపట్టా కూడా చేసే పనికి ఇప్పుడు ఎందుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎట్లేదు అనమాట. నేను నా స్ప్రౌట్స్ చూసారు ఎంత బాగా వచ్చాయో. స్ప్రౌట్స్ ఇవన్నీ బాగా వస్తే మనకి చాలా చాలా మంచిది అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు తెలుసా, ఒక ఇది ఉంది ఇంట్లో, తులసి చెట్టు బాగా అవ్వకపోయినా అంటే పాలు ఇరిగిపోతున్నా, లేదా ఇలాంటి స్ప్రౌట్స్ ఏమైనా చేసిన గ్రోత్ సంబంధించింది ఏదైనా బాగా అవ్వకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు అంట. సో అది నాకు ఎప్పుడైనా స్ప్రౌట్స్ ఏమైనా బాగా వచ్చాయంటే ఓకే మన ఇంట్లో మంచి ఎనర్జీ ఉంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. మీకు ఇలాంటివి ఏమైనా బిలీఫ్స్ ఉన్నాయా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలా ఎప్పుడైనా అనిపిస్తే మనం ఎక్కువగా వినాల్సిందే హనుమాన్ చాలీసా వింటే ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మన దగ్గరికి రాదనమాట. ఇది ఈరోజు ఈ వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.